మాస్టర్ గారికి మాది జర్నీ 7-8 years అండి. 8 సంవత్సరాలు బయట ప్రపంచం అంటే ఏంటో మాకు తెలియదు. నేను సత్య మాస్టర్ దగ్గరికి వచ్చి విజయవాడలో నేర్చుకుని వచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామందికి తెలియని విషయం, ఇప్పుడు ఆయన డ్యాన్సులు కొన్ని యూట్యూబ్లో వస్తే చూస్తున్నారు. ఆ డ్యాన్స్ 5% అండి. చాలా మంచి డ్యాన్స్ అండి మాస్టర్ గారికి వచ్చినప్పుడు. చాలా మంచి స్టైల్ అండి మాస్టర్ గారు, అది ఎవరికీ తెలియదు. నాకు పర్సనల్గా ప్రభుదేవ మాస్టర్ ఫస్ట్ చూసి ఇన్స్పైర్ అయ్యాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ అలాగ డ్యాన్స్ చేస్తున్నారు, బాగా చేస్తున్నారంటే నాకు రాకేష్ మాస్టర్ అండి. ఇప్పుడు యూట్యూబ్లో చేసే డ్యాన్స్ కాదు, ఆయన మేము ఉన్నప్పుడు చేసిన డ్యాన్స్. నేను అంత గౌరవంగా చెప్పుకుంటాం మా గురువు అని చెప్పి. అంత మంచి మాస్టర్, మంచి డ్యాన్సరు. అంటే డ్యాన్స్ నేర్పించేటప్పుడు ఎవరికైనా చిన్న హ్యాండ్ ఎలా అంటే ఇలాగే పర్ఫెక్ట్ రావాలి, ఇలా వచ్చినా ఒప్పుకునేవాడు కాదు. ఆయన ఇప్పుడు ఎక్కడున్నా ఆయన బాగుండాలి అని కోరుకున్నాం, కానీ ఇలా అయితేనే అసలు ఇప్పుడు కల్లో కూడా ఊహించలేదండి. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. నేనే కాదు, చాలామంది జనాలు. మాస్టర్ గారి మ్యారేజ్ చేసింది కూడా నేనే, నా చేతిలో అంటే అవన్నీ నాకు బయట ప్రపంచం అంటే ఏం తెలియదు. బయట చాలా మంది డ్యాన్స్ మాస్టర్స్ కూడా ఉన్నారు. మార్నింగ్ నుంచి మాస్టర్ గారి దగ్గరే ఉండేవాళ్ళం, ఇన్స్టిట్యూట్లో క్లాసులు చెప్పేవాళ్ళం, ఈవినింగ్ క్లాసులు చెప్పేవాళ్ళం, అక్కడే వండుకొని తిని చాలా మంది బయటికి వెళ్ళేవాళ్ళం. మేము బయటికి కూడా వెళ్ళలేదు. ఆ 7-8 years అదే ప్రపంచం, అదే. ఇంకా ఆ తర్వాత మాస్టర్ గారి డైరెక్షన్ దిగుతా ఉన్నప్పుడు అప్పుడు మేము ఇంకా సపరేట్గా వచ్చి మాకేం చేయాలి, అప్పుడు మేము మాస్టర్లు అయ్యాం. చాలా మంది మీకు చెప్తున్నారు, అందరూ కాదు, కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ ఏదేదో తమ్నెయిల్స్ పెట్టి ఏదేదో చేస్తున్నారండి. దానివల్ల వేరే ఫ్యామిలీస్ చాలా బాధపడతారు. నిజంగా మీరు అర్థం చేసుకుని ఇదే కాదు, ఏ విషయం ఎవరిదైనా ఉన్న వాస్తవాలు ఉంటే రాయండి, లేకపోతే రాయద్దు ప్లీజ్. ఎక్కడున్నా మా మాస్టర్ గారు హ్యాపీగా ఉండాలని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.